2 Timothy, 2nd chapter, 5th verse. An athlete, Read, auntie. Yeah, no problem. an athlete who runs a race cannot win the prize unless he obeys the rules. ఎస్ మీరు చదవండి మా మల్లేశ్వరి సిస్టర్ తెలుగులో. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. కదండి, క్రైస్తవ జీవితంలో నిజంగా మరి ఇంగ్లీష్లో చదివినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది చూడండి. ఒబే చేయాలి అన్నట ఖచ్చితంగా. మరి ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాస్తూ చెప్తా ఉంటున్నాడు. మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఆయన కృప ద్వారానే బలము కలిగి పరిచర్య గురించి తను ఏ విధంగా కొనసాగించాలో ఆత్మీయమైనటువంటి తిమోతికి, ఆయన కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, అంటే మంచి అథ్లెటిక్ అని కదా, మంచి ఒక రన్నింగ్ రేస్ చేసే అతను, లేదంటే ఒక కబడ్డీ ఆడే అతను కానీ, ఎవరైనా మన ఎలాంటి ఆటగాడైనా కానీ ఎలా ఆడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కబడ్డీ కోర్టు ఉందనుకోండి, తను ఆడుతూ ఆడుతూ ఆ కోర్టు బయటకు వచ్చేసాడు అనుకోండి, ఏమంటారు? తను ఆడినటువంటి ఆటను ఫెయిల్ అయిపోయాడు అంటారు కదా. క్రికెట్లో కూడా మనము వికెట్స్కి అడ్డుగా వచ్చినప్పుడు అది పరిగణనలోకి తీసుకోరు. ఈవెన్ ఖోఖో అయినా, బ్యాడ్మింటన్ అయినా, ఏ బాక్సింగ్ అయినా, ఏదైనా కానీ వాళ్ళు కొన్ని రూల్స్ కలిగి ఉంటారు. ఈ రూల్స్ పాటించి నువ్వు ఆడితేనే నీకు ప్రైజ్ దొరుకుతుంది, లేదంటే నువ్వు విన్నర్ అవుతావు కదండి. రన్నింగ్ రేస్లో కూడా మీరు గమనించి చూడండి, ఒక 4-5 మెంబర్స్ రన్నింగ్ చేస్తున్నప్పుడు ఎవరి బార్డర్ వాళ్ళకు లైన్ గీసి ఉంటుంది. ఈవెన్ మనం మొన్న కూడా చూసాం, ఎలక్షన్స్ అప్పుడు ఒక వైట్ లైన్ బార్డరు, ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆ ఏరియా నుంచి వైట్ లైన్ బార్డర్ అనేది, అంటే ఈ పరిధిలోనే ఎలక్షన్కు సంబంధించినటువంటి వర్క్ నడుస్తూ ఉంటుంది, మీరెవరు ఇందులో ఉండకూడదు అంటే ఒక నియమం, ఒక రూల్. ఒక విశ్వాస జీవితంలో మనకు కొన్ని నియమాలు ఇచ్చాడు ప్రభు కదండి. ఆ మాటకు వస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుంటే ఏమంటుందండి? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరుగెత్తుడి. ఫర్ ఎగ్జాంపుల్, పందెం రంగమును జ్ఞాపకం చేసుకుంటే ఒక 5 మెంబర్స్ రన్నింగ్ చేశారనుకోండి, వాళ్ళు మొదట వచ్చిన వాడికి మాత్రమే ప్రైజు ఇస్తారు, విన్నరు అని చెప్తారు. అందరికీ ప్రైజులు ఇవ్వరు. ఎందుకు? తను మొట్టమొదటిగా వచ్చాడు. పరిగెత్తే పందెంలో తను మొట్టమొదటిగా వచ్చినటువంటి వారికే బహుమానం ఇస్తాడు. ఎందుకు ప్రభువారు ఈ లోకానికి సంబంధించినటువంటి మాటలతో ఆత్మీయ జీవితాన్ని పోలుస్తున్నాడు అంటే, మనము ఈ లోకంలో ఉన్నప్పుడు వీటిని చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మనం ఉసేన్ బోల్ట్ గురించి తెలుసు. ఆయన రన్నింగ్ చేసేటప్పుడు ఎంత ప్రాక్టీస్ చేస్తాడో, ఏం తింటాడో, ఎలా తను ఎంత సమయం ప్రభువుతో ఎంత సమయం తను ఆట కొరకు తన యొక్క రన్నింగ్ రేసు సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎంత చేస్తాడో, ఎంత లిమిటెడ్గా తను నిద్రపోవాలి, ఎంత భోజనం చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి. ఒక క్రైస్తవ బిడ్డగా, క్రీస్తును నమ్మినటువంటి వాడుగా చెప్పుకున్నటువంటి మనము అలాంటి నియమాలు కలిగినటువంటి పరుగు పందెంలో
వెళ్తూ ఉన్నామా లేదా, లేదంటే వెళ్తూ ఉంటే ఎలా అయిపోతుంది, కొన్ని దినాలు, ఒక 5 ఏండ్లో 10 ఏండ్లో మనం మంచి విశ్వాసులం అయ్యామనుకోండి, ఏమంటాం, అది మేము ముందు చేసామన్నా ఇలాగా, ఇప్పుడు కూడా అలానే చేద్దాము అంటే మనం కనిపెట్టడము, ఆధారపడము, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడం అన్నది తగ్గిపోతుంది మన ఆలోచన విధానం. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని, లేదంటే నాకు వాక్యం తెలుసు, నేను సో అండ్ సో పర్సన్ని కదండి. నియమాలు ఏమైపోయాయండి కదా. నేను నియమాలు ఒకప్పుడు పాటించినాను, కానీ ఆ ఆసక్తిని ఇప్పుడు పాటించలేం, ఆ ఆసక్తిని ఇప్పుడు చూపించలేం. మనం పరిగెడతా ఉన్నాం, మంచిగా పరిగెడతా ఉన్నాం, కానీ బహుమానం పొందినట్టుగా పరిగెత్తలేము. ఎందుకు అంటే మనము నిర్లక్ష్యం వహిస్తాము కదా, నిర్లక్ష్యం వహిస్తాం. ఆయన ఏమంటున్నాడు, అయ్యా ఒక ఆటగాడు ఎలా నియమాలు పెట్టుకొని పోరాడుతున్నాడు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రన్నింగ్ రేస్లో ఫస్ట్ విన్నర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈరోజు గంట సేపు 2 గంటల సేపు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు నువ్వు ఇవి మాత్రమే తినాలి, ఇంత సమయమే నువ్వు నిద్రపోవాలి అన్నటువంటి ఖచ్చితత్వం ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన చేయాల్సినటువంటి ప్రాక్టీస్ చేయకపోతే తను ఓడిపోవడానికి అవకాశం ఉంది కదండి. ఓడిపోవడానికి అవకాశం ఉంది. అసలు నువ్వు చేస్తూ ఉంది, నేను చేస్తూ ఉంది పరిగణనలోనికే రాదు. ఈరోజు చెప్పండి, ఉసేన్ బోల్ట్ ఆయన ఫస్ట్ విన్నర్ అయినప్పుడు ఆయనతో పోరాడిన వాళ్ళు ఎంతమంది ఓడిపోయిన వాళ్ళు గుర్తున్నారు ఈరోజు మనకు చెప్పండి. 5 మంది ఆటగాళ్ళు అనుకోండి, 10 మంది ఆటగాళ్ళు ఆడినప్పుడు ఒక్కడు మొదటి ప్రైజ్ వచ్చాడంటే ఆ 9 మంది పేర్లు కూడా ఎవరికి తెలియదు, ఏ దేశస్థులు ఆడారో కూడా తెలియదు. ఈరోజు అలాంటి క్రైస్తవ్యంలోకి మనము త్రోసివేయబడ్డాం. ఆ మాట చెప్పగలను, ఎందుకంటే మన ముందున్న వాళ్ళు కూడా అలానే చేసేసారు మనల్ని. అలానే వారి మీద నిందేయట్లేదు, కానీ మనం వాక్యంను చూడాలి. ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా నువ్వు నియమాల ప్రకారం పోరాడాలి, నీకు నియమము నేను ఎలా పోరాడాను, నేను ఎలా శ్రమపడ్డాను. ఇంకా ఆ మాటకి వస్తే 26వ వచనాన్ని గమనించవచ్చు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఆయనకు ఒక టార్గెట్ ఉంది. ఏమనుంది ఆ టార్గెట్? ఆయన ఒక టార్గెట్ పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు పౌలు గారు. అదే చెప్తా ఉన్నాడు తిమోతికి, అయ్యా నేను ఎలా జీవించానో. ఎందుకు అంతగా తను చెప్పగలుగుతూ ఉన్నాడు? అంతగా తను నియమాలు పాటిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాడు. అంతగా తను ఈరోజు చేశాను, రేపు చేయకపోతే పర్వాలేదులే అనుకుంటే మొదటగా రాగలుగుతాడా అండి ప్రాక్టీస్ లేకపోతే? ఏ రన్నర్ అయినా కానీ, ఏ ఆటగాడైనా కానీ, ఒకరు ఈరోజు ఈ 2 నాకు బాగా ఆట వచ్చండి, నాకు మంచి వాక్యం తెలిసిన వాడును, మంచి ప్రార్థనా పరుణ్ణి, ఒక 2 రోజులు, ఒక వారం రోజులు నేను పరిచర్య చేయకపోతే నాకేం ప్రాబ్లం లేదు, నేను అలానే ఉంటానని చెప్పగలుగుతాం. మనము ఉండలేము, అలాగూ చెప్పకూడదు కూడా. క్రైస్తవ జీవితం అన్నది ప్రతి దినము ప్రభువు పైన నడవడము, ప్రభువు పైన ఆధారపడము, ప్రభువును కలిగి ఉండి జీవించడము. అందుకే అంటున్నాడు, ఒక ఆటగాడు ఎంతగా తను నియమాలు కలిగి ఆడుతాడో అలాగూ ఆడితేనే నీకు బహుమానం. అలాంటి గురి కలిగినటువంటి జీవితం జీవిస్తేనే నీకు బహుమానం. ఒక మాట అంటాడు పౌలు గారు అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏంటండి భరించుటకు? ఏంటి పని చేయడానికో, లేదంటే పరిచర్య చేయడానికో, ఇంకొకటి ఏదో కొంతసేపు చేసేసి వదిలిపెట్టడానికో కాదు ఆయన ఏర్పాటు చేసుకుంది, ఆయన పాత్రగా ఎంచుకుంది భరించటానికి. క్రమశిక్షణలో వెళ్తూ ఉన్నటువంటి ఒక క్రైస్తవ బిడ్డను అడిగి చూడండి, క్రైస్తవ జీవితం ఎంత కష్టమైనటువంటి పనో. మనం చెప్పేస్తాం చాలా సులువు అండి అని. నిజంగా చెప్పండి, మనం చెప్పగలుగుతాం అట్లా? చాలా సులువుగా తీసుకుంటాం, చాలా సులువుగా తీసుకుంటాం. నిజంగా ఎలాంటి నియమాలు? ఈయన ఏమంటున్నాడు, భరించటానికి నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం అంటే ఈయన
ఎంత శ్రమ పడుతూ ఉంటారు వాళ్ళు. పరిచర్య చేసే వాళ్ళ గురించి అడగండి. నిజంగా సమయం అన్నది హద్దుబాటులో కూడా ఉండదు. పొద్దున్న లేచినారంటే చివరి పడుకునేసరికి ఎంత టైం అవుద్దో కూడా తెలియదు. ఎందుకు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ప్రభువు. నిన్ను దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు చెప్పగలమా? నీ పిలుపు ఏంటో చెప్పగలమా? నువ్వు ఏ విధమైనటువంటి క్రైస్తవ బిడ్డగా జీవిస్తూ ఉన్నావో చెప్పగలవా? ఎలాంటి నియమాలు పెట్టుకొని క్రైస్తవ బిడ్డను లేదంటే దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోగలుగుతామా? లేదు. ఎందుకు అంటే మనకు వీలుగా ఉన్నప్పుడు వాక్యం చదవడము, మనకు వీలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడము, మనకు అందుబాటులో ఉన్నప్పుడు పరిచర్య చేయడం వల్ల మనం ఎలాంటి నియమంలోనికి వస్తాము? మనం పెట్టుకున్న నియమంలోనికి వస్తాం. దేవుడు ఏమంటున్నాడు? ఆయన మొట్టమొదటి సమయం ఇవ్వమంటున్నాడు. ఆయన నేను నిన్ను దీనికోసం ఏర్పాటు చేసుకున్నానని చెప్తా ఉన్నాడు. ఇంకా నువ్వు భరించాలి ఇవన్నీ అని చెప్తా ఉన్నారు. మరి ఈ 3 మన జీవితంలో ఉన్నాయా? కదండి. ఎలాంటి నియమాలు ఉన్నాయి? దేనికోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? అసలు నిన్ను ఏర్పాటు చేసుకున్న పిలుపు ఒకరోజు రక్షణ పొందినప్పుడు ఏదైతే తీర్మానం తీసుకున్నావో ఈరోజు అలాంటి కసి కలిగినటువంటి తీర్మానాన్ని కొనసాగించగలుగుతా ఉన్నామా చెప్పండి? ఎవరం చెప్పలేము ఆ మాట. ఎందుకు అంటే నిర్లక్ష్యం. ప్రభు అడగడలే, ప్రభువుకు తెలుసులే నా పరిస్థితి అని ప్రభువుకు మనం సమాధానం పరిచే విధంగా మన మాటలు, మన ఆలోచన విధానం ప్రార్థనలో చెప్తాం. ప్రభువా, నా శరీర బలహీనత నీకు తెలుసు కదా ప్రభువా అని చెప్తాం. నిజమండి. మరి ఎందుకు చెప్పాడు తిమోతి వాక్యంలో? పౌలు గారు తిమోతికి ఎందుకు చెప్పారు? అయ్యా, ఒక మంచి ఆటగాడు ఒక నియమాలు పెట్టుకొని ఎలా పోరాడుతాడో, పరిగెత్తుతాడో, గురి కలిగి జీవిస్తాడో అతనికి మాత్రమే బహుమానము. ఇవన్నీ చెప్పుకుంటున్నటువంటి మనకు బహుమానం వస్తుందా? నిజంగా బహుమానం వస్తూ ఉందా? ఎలాంటి బహుమానం వస్తూ ఉంది? నిజంగా మనల్ని మనం సాటిస్ఫై చేసుకునే ఆన్సర్ చెప్పుకుంటే అలాంటి నియమాల్లో మనం ఉండిపోయినట్టే లెక్క. కానీ నీ పిలుపు కొరకు భరించేటటువంటి పాత్ర కదండి, భరించేటటువంటి పిలుపు, శ్రమల కొరకు కదా. ఆ మాట చక్కగా ఎంత చక్కగా లూకా క్రోడీకరిస్తూ ఉన్నాడో పౌలు గారి గురించి. మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి విషయాలు తగిలినప్పుడు. నిజంగా నేను అలాంటి గురి కలిగిన జీవితం జీవిస్తూ ఉన్నానా? గురి కలిగి జీవించడం ఒకటైతే మొదటగా రావడం అది ఇంకా కత్తి మీద సామండి. రోజు రావాలంటే ఎంతగా ప్రయాసపడాలి, ఎంతగా భరించాలి, ఎంతగా నిద్ర లేకుండా ఉండాలి, ఎంతగా ప్రభువుకు సమయం ఇవ్వాలి కదా. మనము ఏదైనా పని ఉందంటే ప్రభు సమయాన్ని తీసుకుంటాం తప్ప ప్రభు కొరకు మన దైనందిక జీవితంలో ఉన్నటువంటి పనులను పోస్ట్ పోన్ చేయలేం. ఎందుకంటే అది మనకు ముఖ్యమైందిగా ఎంచబడతాం. ఎలా దేవుని కిరీటాన్ని పొందుకుంటాను చెప్పండి? ఆయన నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది, మహిమా కిరీటము నా కొరకు ఉంచబడింది, జీవ కిరీటం ఉంచబడిందని ఇన్ని కిరీటాలు చెప్తా ఉన్నప్పుడు నిజంగా క్రీస్తు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కుమారుడుగా, అలాంటి నియమాలు కలిగినటువంటి కుమారుడుగా నువ్వు నేను ఆత్మీయమైనటువంటి పోరాటంలో జీవిస్తూ ఉన్నామా? ఇంకో మాట చూద్దాము, ఇంకో మాట చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఏమనుంటుందంటే, ఇది గొప్ప కోసం చదవట్లేదు కానీ మామూలుగా మనం ఒక అండర్స్టాండింగ్ కోసం చూపిస్తూ ఉన్నాం. ఏమంటుందండి? ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుతూ ఉన్నాం కదండి. ఒక ఆటగాడికి అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడై ఉంటాడు? అంతకంటే ప్రాక్టీస్ చేసిన వాడై ఉంటాడు, అంతకంటే సమానమైనటువంటి పోటీ ఇచ్చే పోటీదారుడు ఉంటాడు. కానీ మన దురాత్మల సమూహం అలా కాదండి. ఆదాము ఏదైతే ఎదుర్కొంటూ వచ్చాడో శత్రువు, అదే శత్రువుతో, అదే మెలకువగలిగినటువంటి శత్రువుతో నువ్వు నేను పోరాడుతూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి అదే క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటే ఈరోజు రక్షణ పొందినటువంటి విశ్వాసికి కూడా దేవుడు తనతో ఉండి ఆ పూర్వపు అనుభవాన్ని కలిగినటువంటి ఆదాముని ఎదుర్కొన్న
ఆ దురాత్మతోనే ఈరోజు రక్షించబడిన వ్యక్తి కూడా దేవుని శక్తి చేత పోరాడమని సెలవిస్తూ ఉన్నాడు. అన్న నా వల్ల కాదన్నా, నేను ఈ బలహీనతను జయించలేనన్నా, నేను దేవుని దగ్గరికి వచ్చాను కానీ నాకు కొంత టైం కావాలన్నా, కోర్స్ కావచ్చేమో, బట్ దేవుడు నీతో ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. నిజంగా నేను మొన్న కొందరితో మాట్లాడుతూ వచ్చినప్పుడు అసలు ఒంటరిగా ఉండినప్పుడు మనకున్నటువంటి బలహీనతలు భయంకరం. ఎలాంటి ఆలోచనలతో మనం కలిగి ఉంటాం, ఎలాంటి పరిచర్య జీవితంలో వెళ్తూనే ఉంటాం, కానీ మన బలహీనతలు చాలా భయంకరంగా ఉంటాయి కదా. నేను ఆ విధానంలో ప్రార్థన చేస్తూ 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 వచ్చినప్పుడు నేను మొన్న పంచుకున్నాను ఈ మాట. ఒక నాలుగు రకాలైనటువంటి మనుషులు నాతో ఉండినట్టు అనిపించింది. ఎక్కడెళ్ళినా వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంది. ఇది ఏమైనా బలహీనత అనుకున్నాను నేను. నిజంగా చదువుతూ ఒక శోధన, మన చుట్టూ ఉన్న ఈ యొక్క దురాత్మలే మన ప్రక్కన నిలబడి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాయి. నిజంగా ఎలాంటి భయానికి గురవుతామో. మనం పోరాడేది ఏం చేస్తామంటే వారితో పోల్చుకొని వీరితో పోల్చుకొని ఇదే క్రైస్తవ జీవితం అనుకుంటున్నాం. ఈరోజు అపవాది నిన్ను ఎదుర్కోవడానికి ప్రతిరోజు నిన్ను శోధిస్తూ ఉన్నాడు అంటే నువ్వు నియమాల ప్రకారం పోరాడుతున్నట్టే లెక్క. ఎందుకంటే పోరాటం గురించి మనకు రియల్ టైం అప్లికేషన్ ఏం లేదండి. ఖచ్చితంగా దేవుడు ఎలాగో నీతో మాట్లాడుతున్నాడో శత్రువు కూడా నీతో మాట్లాడుతూనే ఉంటాడు. శత్రువు కూడా నిన్ను శోధిస్తూనే ఉంటాడు. నువ్వు చేయగలిగిన దాన్ని చేయలేవని ప్రతి క్షణం నీకు తెలియజేస్తూనే ఉంటాడు. ఇలాంటి అనుభవంలోనికి మనం రాగలిగితే నిజంగా ఆ యొక్క నియమం ప్రకారం మనం పోరాడినట్టే అనేటువంటి ఒక రుజువు మనం చెప్పగలుగుతాము. ఇంకా మనము ఇది అందరికీ ఉండాలనేది కాదు, కానీ మన ముందున్నటువంటి పరిస్థితులు దేవుని పని చేయకుండా అడ్డుగా అనేకమైన పనులు వస్తూ ఉంటాయి. మన ఆఫీసర్లు ఫోన్ చేస్తూ ఉంటారు, ఈ సమయంలో అది చేస్తూ ఉంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి అడ్డు వస్తూ ఉంది దేవుని పని చేయడానికి. అంటే మనము నియమం ప్రకారం పోరాడుతున్నట్టే లెక్క. నిజంగా ఆ మాట చెప్తూ ఒక మంచి ఆటగాడు ఎలా ఆడతాడో, ఒక మంచి బలము కలిగినటువంటి విశ్వాసి క్రైస్తవ జీవితంలో కూడా అలాంటి క్రమశిక్షణ కలిగి జీవించినప్పుడు కదండి. క్రమశిక్షణ గురించి మాట్లాడుకున్నప్పుడు క్రమశిక్షణ లేమేంటో మనకు తెలుసు. క్రమశిక్షణలోనికి రావడానికి ఎంత కష్టపడాలో మనకు తెలుసు కదండి. దేవుడు ఆయన శక్తి ఇస్తూ ఉన్నాడు నీకు నాకు. ప్రతి దినము ఇంతగా మనం పోరాడాలి. ఇంతగా మనం పోరాడితేనే మనకు ఆ కిరీటం దొరుకుతుంది, మనకు ఆ బహుమానం దొరుకుతుంది. నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న పిలుపుకు తగినటువంటి జీవితం మనం జీవించి నియమాల ప్రకారం మనం పోరాడితేనే, నియమము లేకుండా పోరాడితే ఏ క్రైస్తవ బిడ్డ మనము అది ఆట అనరండి. ముందు అసలు పోరాటం అనరు. నీ పోరాటం దురాత్మల సమూహంతో, లోకమందు ఉన్నటువంటి అధికారులతో కదండి. ఇలాంటి సిద్ధపాటు కలిగి ప్రతిరోజు అలాంటి నియమావళి మనం కలిగి ఉండి ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు చెప్పగలుగుతాడండి, ఈయన కిరీటాన్ని పొందుకునేటటువంటి ప్రయాసనే పడుతూ ఉన్నాడు, ఈయన నియమాల ప్రకారమే పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో గురి కలిగి జీవించాలి. బహుమానం పొందేటటువంటి వ్యక్తి నిన్న పడ్డానిలే ప్రయాస ఈరోజు ఆగిపోదామనేది కాదు. ప్రతిరోజు ఈ శరీరం అనే సంచిలో మన ఊపిరి ఉన్నంతకాలం ఆ కసి, దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, దేవునితో మాట్లాడుతున్నటువంటి భయము, భయభక్తులు అని చెప్పినప్పుడు ఆ భయము కలిగిన భక్తి చేస్తేనే నియమావళిలో మనం ఉన్నట్టు, పోరాడుతున్నటువంటి పోరాటంలో మన యొక్క శత్రువు మన కళ్ళ ముందు మనతో వ్యతిరేకంగా నిలబడినప్పుడే మనం నియమావళి ప్రకారము పోరాడుతున్నట్టు. నిజంగా అటువంటి కృప దేవుడు క్రైస్తవ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. దయచేసి ప్రార్థించండి. ప్రత్యేకంగా మరి ఫ్రైడే